హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చాం టైగర్ సిమెంటరీ. అంటే టైగర్ సిమెంటరీ 1905లో బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో ఉన్న సోల్జర్స్ని బరియర్ గ్రౌండ్ అది. చనిపోయిన సోల్జర్స్ని బరియర్ గ్రౌండ్లో అక్కడ పూడ్చేవారు. ఇప్పుడు మనం అయితే ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నడవాలి. మీకు ఫుల్ వీడియో అన్నది చేస్తాను ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయ్యాం టైగర్ సిమెంటరీకి. మీకు ఇక్కడ నుంచి అయితే ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. రిచ్ కమాన్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే సిమెంట్ రోడ్ వేశారు రీసెంట్గానే. అంటే ఇక్కడైతే మనకి వెళ్ళడానికి లేదు. వెహికల్ మీద వెళ్ళొచ్చు కానీ వెహికల్ మీద వెళ్ళడానికి ప్లేస్ లేదు. నెక్స్ట్ ఇది ట్రాన్స్పరెన్సీ ఏరియా. మేము ఇక్కడ లోకల్లో సెక్యూరిటీ వాళ్ళని పర్మిషన్ అడిగి వెళ్తున్నాం ఇక్కడ టైగర్ సిమెంటరీకి. నేను వాళ్ళని అడిగితే ప్లేస్ కొద్దిగా హారబుల్గా ఉంటుంది, స్కేరీగా ఉంటుంది ప్లేస్ అన్నారు. కొద్దిగా భయంగా. చూద్దాం ఎలా ఉంటుందో ప్లేస్, కనిపెడదాం. ఎప్పుడు వాటర్ ఫాల్సే కాదు, ఇప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ కూడా చేయాలి. ఆర్ గోస్ట్ హంటర్స్. రిచో గోస్ట్ హంటర్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం థిక్ ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. ఫ్రెండ్స్, నాతో అయితే మన రిజో హంటర్ ఉన్నాడు, గోస్ట్ హంటర్. తన అంటున్నాడు వెళ్తానే ఉన్నాము ఇంకా రావట్లేదు ఏంటి అంటున్నాడు. మీరు చూడొచ్చు, ఫుల్గా మిస్ట్ అయితే ఉంది, ఫాగ్. ఆ పక్కన టీ ఎస్టేట్, అది టీ ఎస్టేట్. నెక్స్ట్ టీ తోటలు అవి ఉన్నాయి. ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సిమెంటరీ చూడడానికి. మనం రీసెంట్గా అయితే యూట్యూబ్లో ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో అయితే మనకి సిమెంటరీ అనేది చాలా భయంకరంగా ఉంటుంది అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అదైతే సాల్వ్ చేయడానికి వెళ్తున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దట్. మీరు ఇక్కడ చూడొచ్చు, చుట్టూ మనకి టీ తోటలు ఉన్నాయి. he said that left, right he said, I think. ఇక్కడైతే జనాలు కూడా ఎవరు లేరు మనల్ని అడగడానికి, మనం రూట్ అడగడానికి. ఇక్కడ జనాలు కూడా ఎవరు పెద్ద లేరు మనకి రూట్ అడగాలంటే. అయితే అక్కడ ఇందాక వచ్చే ముందు టీ ఎస్టేట్ దగ్గర వాళ్ళని అడిగాం. వాళ్ళని అడిగితే టీ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారంట ఆయన. వాళ్ళు అన్నారు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. ఇక్కడితో రోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. టీ ఎస్టేట్లు ఉన్నాయి. టీ ఎస్టేట్లో ఫాగ్ ఒకటి వస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అయితే దగ్గరికి చేరుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి నడవాలి, నడుస్తున్నాం. టీ ఎస్టేట్ ఆన్ ద వేలో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, వెళ్ళడానికి ఒక దారిలాగా ఉంది చిన్నది. 3 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఐ థింక్ ఇక్కడ ఒక గేట్ ఉంది. ఫ్రెండ్స్, మనం అయితే సిమెంటరీకి వచ్చాము దగ్గరికి. ఇంకా టైగర్ హిల్ సిమెంటరీ అని బోర్డు ఉంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనమైతే నడుస్తున్నాం, టైగర్ హిల్ సిమెంటరీ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం దగ్గరికి, టైగర్ హిల్ సిమెంటరీ. మీరు ఇక్కడ చూడొచ్చు. వా, చూడండి ఫ్రెండ్స్, గేట్ ఎలా ఉందో. బ్రిటిష్ టైంలో కట్టింది ఇది సిమెంటరీ. మొత్తం చూసారా, ఫుల్గా ఐరన్తో కట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు తెలిసి సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. లోపల అయితే మీరు చూడొచ్చు, ఐరన్ మెటీరియల్ ఇది ఉంది. చూడండి, ఇది పాతకాలపు గేట్. ఫ్రెండ్స్, మనకైతే లోపలికి ఎంట్రీ లేదు ఇప్పుడు వెళ్ళడానికి.
ఈ ట్రాన్స్పరసీ ఏరియా అన్నారు. మనకైతే ఇక్కడ ఎంట్రీ లేదు వెళ్ళడానికి. లోపల మీకు వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు పైనుంచి. మనమైతే ఫైనల్గా సిమెంట్రీ లోపలికి వచ్చాం. గేట్ ఎంట్రీలో లేదు, కెనాల్ పక్క నుంచి దారి ఉంది, దారి నుంచి వచ్చాం మనం సిమెంట్రీ లోపలికి. మొత్తం అయితే మీకు చూపిస్తాను. సిమెంట్రీ చూడొచ్చు, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చి ఎంట్రీ. ఇక్కడంతా మీరు చూడొచ్చు ఫుల్గా సిమెంట్రీ, పాతకాలపు సిమెంట్రీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. మీరు ప్లేస్ మొత్తం ఎండిపోయిన ఆకులతో ఉంది ఫుల్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ బ్రిటిష్ టైంలో కట్టి 1905లో ఈ సిమెంట్రీ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. బ్రిటిష్ టైం సిమెంట్రీ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు బ్రిటిష్ టైం సిమెంట్రీ. ఇంత బ్రిటిష్ టైంలో సిమెంట్రీ. ఎలిజబెత్ డైడ్ May 14, 1914. ఇక్కడ మీరు చూడొచ్చు 1914లో చనిపోయారు. 1914 అంటే ఆ టైంలో సిమెంట్రీ. సిమెంట్రీ కానీ టూరిస్ట్ ప్లేస్. చాలామంది ఇక్కడికి మనలాగే వచ్చారు జనాలు. చూడొచ్చు డీప్గా ఉంది సిమెంట్రీ. చాలా నిశ్శబ్దంగా ఉంది ఫ్రెండ్స్, చాలా భయంకరంగా కూడా ఉంది సౌండ్. చాలా నిశ్శబ్దంగా ఉంది, జనాలు లేరు ఇక్కడైతే అసలు. చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం సిమెంట్రీ. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక సమాధి డ్యామేజ్ అయిపోయి ఉంది, పాతకాలంది. ఇంకైతే చుట్టూ ఎవరు రాకూడదని ఫెన్సింగ్ వేశారు రీసెంట్గా. చూడొచ్చు బోర్న్ ఆన్ 20th September. ఫ్రెడరిక్ నికోలస్ 20th 1846. డైడ్ ఆన్ 18th 1936లో చనిపోయారు. బరియర్గా ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన అడ్వెంచర్. అయిపోయింది సిమెంట్రీ. ఇంతే లోపల మొత్తం బ్రిటిష్ కాలం 1905లో స్థాపించారు దీన్ని. బ్రిటిష్ టైంలో క్వీన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చనిపోతే ఇక్కడ పెట్టడానికి. ఇప్పుడు అదే ప్లేస్కి వచ్చాం మనం. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.